నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి ఏం చెప్తారు? ఏముందండి కొత్త ఇంట్లో పాత బాటల్లో కొత్త సీసాలు పోసినట్టు ఏముంది ఇందులో ఏమి లేదు, జరిగేదేం లేదు, కొత్త ఏం కాదు. గడిచిన 2 సంవత్సరాల నుండి టైంపాస్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళపైన ఆరోపణ వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళపైన ఏదైనా మచ్చపడుతుందో, వాళ్ళ కరప్షన్ బయటపడుతుందో ఇమీడియట్గా డైవర్షన్ పాలిటిక్స్. ఒక వారం రోజులు కాళేశ్వరం అంటారు, ఒక వారం రోజులు ఫార్ములా ఈ రేస్ అంటారు, ఒక వారం రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటారు. పెద్ద కొత్తగా ఒరిగేదేం లేదు. దీనివల్ల మాకు అణిచివేత ధోరణితో మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మాకు రెట్టింపు ఉత్సాహం పెరగడం తప్ప మమ్మల్ని అణిచివేయలేరు మీరు. ఇంకా ముందుకెళ్తాం. మిమ్మల్ని 420 హామీలు ఏదైతే ప్రజలకు ఇచ్చినారో అది మీరు నెరవేర్చే వరకు మీ ఎంబడే పడతాము. మీరు డైవర్ట్ అవుతారేమో కానీ మేమేమో డైవర్ట్ అయ్యే పరిస్థితులు లేరు. ప్రజానికం కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితులు లేరు. ప్రజానికానికి క్లియర్ కట్గా 10 సంవత్సరాలు గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ మాది చూసిన తర్వాతనే మిమ్మల్ని చూడడము. వాళ్ళు ఇంక ఎన్ని రోజులు ఈ దళిద్రము అనే పరిస్థితికి వచ్చేస్తారు. మీరు ఎటువంటివి ఇంకా చేస్తే మీరు దిగజారుస్తారు తప్ప మాకు ఒరిగేదేం లేదు, పోయేదేం లేదు.